ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 22వ శ్లోకం అమ్మవారి నివాస స్థానాన్ని, ఆమె సర్వోన్నత స్థితిని అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ శ్లోకంలోని ప్రతి పదం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది ఒక బ్రహ్మాండ అండాండ రహస్యం. ఈ శ్లోకంలోని నామాలలో దాగి ఉన్న నిగూఢ అర్థాలను తెలుసుకుందాం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసనాస్థిత. సుమేరు మధ్య శృంగస్థ అంటే మేరు పర్వతం యొక్క మధ్య శిఖరంపై నివసించుచున్నది. పురాణాల ప్రకారం మేరు పర్వతానికి 3 శిఖరాలు ఉంటాయి. ఎడమ శిఖరం బ్రహ్మదేవుడిది, కుడి శిఖరం విష్ణుమూర్తిది, మధ్య శిఖరం శివశక్తులది. అమ్మవారు ఈ మధ్య శిఖరం మీద ఉంటుంది. అంటే సృష్టి మరియు స్థితికి అతీతమైన మోక్షాన్ని ఇచ్చే అత్యున్నత కేంద్ర స్థానంలో ఆమె కొలువై ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మన వెన్నెముకలోని సుషుమ్నా నాడి చివరన ఉండే సహస్రారమే ఈ మధ్య శిఖరం. శ్రీమన్నగర నాయిక, శ్రీనగరం అని పిలువబడే అత్యంత ఐశ్వర్యవంతమైన నగరానికి అది దేవత. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 22వ శ్లోకం అమ్మవారి నివాస స్థానాన్ని, ఆమె సర్వోన్నత స్థితిని అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ శ్లోకంలోని ప్రతి పదం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది ఒక బ్రహ్మాండ అండాండ రహస్యం. ఈ శ్లోకంలోని నామాలలో దాగి ఉన్న నిగూఢ అర్థాలను తెలుసుకుందాం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసనాస్థిత. సుమేరు మధ్య శృంగస్థ అంటే మేరు పర్వతం యొక్క మధ్య శిఖరంపై నివసించుచున్నది. పురాణాల ప్రకారం మేరు పర్వతానికి 3 శిఖరాలు ఉంటాయి. ఎడమ శిఖరం బ్రహ్మదేవుడిది, కుడి శిఖరం విష్ణుమూర్తిది, మధ్య శిఖరం శివశక్తులది. అమ్మవారు ఈ మధ్య శిఖరం మీద ఉంటుంది. అంటే సృష్టి మరియు స్థితికి అతీతమైన మోక్షాన్ని ఇచ్చే అత్యున్నత కేంద్ర స్థానంలో ఆమె కొలువై ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మన వెన్నెముకలోని సుషుమ్నా నాడి చివరన ఉండే సహస్రారమే ఈ మధ్య శిఖరం. శ్రీమన్నగర నాయిక, శ్రీనగరం అని పిలువబడే అత్యంత ఐశ్వర్యవంతమైన నగరానికి అది దేవత.